Thank you, sir. Ladies and gentlemen, tech wizards and innovation enthusiasts, it's our absolute honor to introduce a visionary leader, a pioneer of progress, and the architect of modern India's tech revolution, Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu. With an unparalleled vision, Sir transformed a barren landscape into Cyberabad, India's glittering IT hub, putting Hyderabad on the global map as a powerhouse of technology and innovation. Sir is internationally acclaimed as an administrator who is tech-savvy. Currently serving his 4th term as Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu continues to drive Andhra Pradesh towards sustainable growth and global competitiveness by leveraging cutting-edge technology like AI and spearheading initiatives like Quantum Valley to enhance governance, putting the entire state and its machinery on track. ఓకే తమ్ముళ్ళు, ఓకేమ్మా, ఓకే. అందరికీ నమస్కారాలు. కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, సిఇఓ ఫోర్సైట్ ఏఐ సూర్య కొత్త గారు, ఐజీపీ శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్లందరికీ, అదే మాదిరిగా చాలామంది ఎక్స్పర్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారు. కానీ ఇక్కడ అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నేను మీతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను. ఆ విధంగా వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా నమస్కారాలు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ చేసే నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే
సైబరాబాద్ నగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం. వాజ్పేయి గారి దగ్గర హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు, సూర్య కొత్త గారు చెప్పారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల. నేను గర్వపడుతున్నా. బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే 25 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగువారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్ చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 ఏళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికి పోయినా అక్కడ తెలుగువాడు ఉంటాడు. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉండేందరూ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడుండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు,
నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు ఇక్కడున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ చూశారా అని అడుగుతున్నా. చూశారా తమ్ముళ్ళు, పిల్లలు? వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు అనేవాడు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, మీ ఫోనే. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురిపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసరం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసరం, మార్కుల కోసరం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. 100% అన్ని సర్టిఫికెట్లు, అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది, డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది. ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది, మ్యానిపులేషన్ తగ్గిపోతుంది, డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు. ఈరోజు మైండ్ పనిచేయాలి, మేధోశక్తితో పనిచేయాలి. అందుకే నేను ఒక మాట వాడాను, రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూస్తే హిస్టారికల్ డేటా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డేటా బ్యాంక్ ఉంది, క్లౌడ్లో ఉంటుంది. ఈరోజు ఈ డేటా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంపద. ఆ డేటా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు మీరందరూ అలవాటైంది, కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ వచ్చాయి, చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని వచ్చాయి. అందులో వాడుకుంటున్నారు, కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది. కానీ మీకు కావలసిన సొల్యూషన్